మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందన తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్తలో రాయబడిన మాట 12వ అధ్యాయం 46వ వాక్యంలో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. సర్వోన్నతుడైన దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, సర్వలోకము చీకటిలో పడిపోయింది. అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపంలో బంధించబడ్డారు. ఈ పాపంలో బంధించబడిన వారిని విడిపించడానికి నేనే ఈ లోకంలోనికి అడుగుపెట్టాను అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ఈ మాటలు మనం కొంచెం ఆలోచన చేస్తే, బైబిల్ చెప్తుంది, మొదటి పురుషుడి దగ్గర నుండి ఆదాము చేసిన పాపమును బట్టి ప్రతి మనిషి కూడా పాపిగా మార్చబడ్డాడు. పాపం అనేది ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. ఈ టైంలో యేసుక్రీస్తు ప్రభు మనతో చెప్తున్నమాట, మీరందరూ చీకట్లో బంధించబడ్డారు, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను. మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు చీకట్లో నుండి వెలుగులోనికి వస్తారు. బైబిల్లో మనందరికీ తెలిసిన భక్తుడు దావీదు గారు ఒక మాట రాస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ఏ మంచి పని చేయకుండా ఉచితంగా నీతిమంతుడిగా మార్చబడితే ఆ వ్యక్తి చాలా ధన్యుడు. దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న టైంలో ఆయన కొన్ని పొరపాట్లు చేయడం జరిగింది. ఆ స్థితిలో దావీదు నిలబడి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది చాలా కష్టంగా ఉంది కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఉచితంగా నీతిమంతుడిగా మారిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పాడు. ఈరోజు ఈ ధన్యత దావీదుకు దొరకలేదు, కానీ నీకు నాకు దొరికింది. మనమందరము ఉచితంగా నీతిమంతులుగా మార్చబడ్డాం. దావీదు ఏదైతే అనుభవించలేకపోయాడో యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, మనం ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా సరే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్షమించి ఉచితంగా నీతిమంతులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఖచ్చితంగా ఆయన ఈరోజు నేను నీతిమంతుడిగా మారుస్తున్నాడు, నీతిమంతుడిగా పిలుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించు, యేసుక్రీస్తు కూడా నడవడం ప్రారంభించు. దేవుని కృప నీకు తోడై ఉండుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ దగ్గరకు వస్తున్న నీ పిల్లలను మీరు ఉచితంగా నీతిమంతులుగా మారుస్తున్నారు. ఈరోజు ఎంతమంది అయితే వీక్షించి నీ దగ్గరకు వస్తున్నారో ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.